తులసి చూడు, మాలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. అదిగో చూడు, ఆగాడు. బావా, ఏంటిది? ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే ఇలా టీజ్ చేయడమేనా? ఇలా ఇబ్బంది పెట్టడం తప్పు కదా? వచ్చాడండి లాయర్ సాబు. ఏది తప్పో ఏది ఒప్పో మాకు తెలీదా? అయినా వెళ్ళిన వాడి మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావు? హీరోయిజమా? రే, ఆ అమ్మాయిని అల్లరి చేయడం మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. రే, మర్యాదగా చెప్తే వినరారా మీరు? నువ్వు ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పకపోతే నీ కాళ్ళు చేతులు విరగొడతాం. ఏంట్రా మీ దౌర్జన్యం? పొగరా? బుజ్జి, నా చిన్న కొడుకు సూపర్ స్టార్ రేంజ్ లో ఆ రౌడీల్ని చిత్త కొడతాడు చూడు. మనం మాట్లాడిన రౌడీలు పాపం బలైపోతారేమో అక్క. అవును, పర్లేదు, దెబ్బలు తగిలినా ఏం చేస్తాం? ప్లాన్ వర్కౌట్ అవ్వాలి కదా, అది ముఖ్యం. అరే బిట్టు, వీడితో మనకి మాట్లాడి వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే అన్నా. ఓ రాయే. ఏంటక్క? అయ్యో, బుజ్జి అంటున్నానండి. రాణి రాణి రాణి, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి జ్యోతిని కాపాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాగా యాక్ట్ చేస్తుందో చూసావా? భలే నటిస్తుంది. నిజంగా దెబ్బ తగిలిందో లేదో కానీ రాణి మాత్రం తెగ నటించేస్తుంది. వెరీ గుడ్. అవునక్క, ఇదంతా ఖచ్చితంగా జ్యోతిబాబు నిజమని నమ్మేస్తాడు. బాబా, నువ్వెందుకు అడ్డుపడ్డావు? వాళ్ళతో నువ్వు గొడవ పడుతుంటే వెనక నుంచి వాడు నేను కొట్టబోయాడు. అది చూసి నేను ఆగలేకపోయాను.
ఆగలేకపోయావు, ఇప్పుడు దెబ్బలు తగిలించుకున్నావు. సరే ఉంటాను. నన్ను ఇలా రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోతావా? ఆ పోకిరిగాళ్ళైతే పారిపోయారు కదా, ఇదే కదా నువ్వు అడిగిన సాయం. సహాయం చేసావు, మరి నన్ను కాపాడిన వాడివి హాస్పిటల్ దాకా తీసుకెళ్ళలేవా? దగ్గరలో హాస్పిటల్ ఉంటే అడ్మిట్ చేయి బావా ప్లీజ్. నా కాలు ఇరిగిపోయింది, నా చెయ్యి కూడా చాలా పెయిన్ గా ఉంది. ప్లీజ్ బావా, లేవలేకపోతున్నాను బావా. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. బావా అబ్బా ఏం యాక్ట్ చేస్తుందో చూడు. నీకు దెబ్బలు తగలకుండా కాపాడిన అమ్మాయి కంటే నీకు ఆ వర్క్ అంత ముఖ్యమా? ప్లీజ్ హెల్ప్ చేయి బావా, చాలా పెయిన్ గా ఉంది. అమ్మా అమ్మా, అయ్యో తట్టుకోలేకపోతున్నాను అమ్మా. రే జ్యోతి, ఆ అమ్మాయి ఏదో అడుగుతుంది, జాలి చూపించరా. ఆ అమ్మాయి మీద ముందు నీకు మంచి అభిప్రాయం రావాలి. అయ్యో అమ్మాయి చెప్పినట్టు చెయ్యి జ్యోతి. సరే పద, హాస్పిటల్కి తీసుకెళ్తాను, వచ్చి బైక్ ఎక్కు. నా కాలు ఇరిగిపోయింది, నేను నడవలేను బావా ప్లీజ్ నన్ను ఎత్తుకో. బావా పెయిన్ బావా. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. అమ్మయ్యా ఉజ్జి, వర్కౌట్ అయిపోయింది, మన ప్లాన్ సక్సెస్. అక్క నువ్వు ప్లాన్ చేస్తే సక్సెస్ అవ్వకుండా ఉంటుందా? బావా నీ బైక్ బ్యాక్ సీట్ లో మీ అమ్మకి, ఆ తర్వాత లక్ష్మికే స్థానం అన్నావు, వాళ్ళ తర్వాత నన్ను కూర్చోబెట్టావు. చాలా థ్యాంక్స్ బావా. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం, తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. సంజయ్ కారాపు. ఏమైంది లక్ష్మి? నాకేం కాలేదు, నేను కావాలని అలా చెప్పాను. పూజ నుంచి తప్పించుకోవడానికి నువ్వు అలా చెప్పావని అర్థమైంది లక్ష్మి. ఒక అబద్ధాన్ని కాపాడటానికి ఇంకో అబద్ధం ఆడాల్సి వస్తుంది. కొద్ది రోజులు ఇలా మేనేజ్ చేయాలి లక్ష్మి. ఒకసారి మేనేజ్ చేస్తాం, 2 సార్లు మేనేజ్ చేస్తాం, కానీ ప్రతిసారి మేనేజ్ చేయడం కష్టం. మన మీద ఏ ఒక్కరికి అనుమానం వచ్చినా అప్పుడైనా నిజం చెప్పాల్సి వస్తుంది.
లక్ష్మి, నీ భయం నాకు అర్థమవుతుంది, కానీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగినంత వరకు ఏ టెన్షన్ రాదు లక్ష్మి. ట్రస్ట్ మీ. బావా బాగా దెబ్బ తగిలింది బావా, కాళ్ళకి నొప్పి వస్తుంది, తొందరగా పోనీ. వెళ్తున్నా. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. మరి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా? అవసరం లేదు సంజయ్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినట్టు మేనేజ్ చేయాలి. మరేం చేస్తాం, తప్పదు కదా. నువ్వన్నట్టు ఒక అబద్ధానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అవును. బావా ఇక్కడెందుకు ఆపావు? లక్ష్మియా? ఎక్కడా? అదిగో ఆ కారులో. లక్ష్మి బావా లక్ష్మి అంటే తనేనా? గ్రేట్, మంచి అమ్మాయిని మిస్ అయిపోయావు. హాయ్ లక్ష్మి. హాయ్ సంజయ్. హాయ్ బ్రో. గర్ల్ ఫ్రెండా? కాదు సంజయ్, తెలిసిన అమ్మాయి. కాలికి దెబ్బ తగిలితేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మీరేంటి ఇక్కడ? ఇంట్లో లక్ష్మికి బోర్ కొడుతుంటేను అలా సరదాగా బయటకు వచ్చాం. జ్యోతి, పాపం తన కాలుకి బ్లడ్ వస్తుంది. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. దారిలో మీరు కనిపిస్తే బైక్ ఆపాను. బాయ్ లక్ష్మి. బాయ్ సంజయ్. టేక్ కేర్. ఓకే. లక్ష్మి, అలా సరదాగా వెళ్ళి ఎక్కడైనా రెస్టారెంట్లో టిఫిన్ చేసి వెళ్దాం. కరెక్ట్. ఏమమ్మా సరోజమ్మా, బావున్నావా? మా బాగే ఉందయ్యా, అలా నెట్టుకుంటూ వస్తున్నాం. మీరు నెట్టుకుంటూ వస్తున్నారో కుంటుకుంటూ వస్తున్నారో మాకెందుకు? ఏది మీ అమ్మాయి బుజ్జి? బయటికెళ్ళిందయ్యా. ఏమైంది? ఏమైంది అని ఎంత అమాయకంగా అడుగుతున్నావమ్మా? చాలా గొప్పదానివే. మీ అబ్బాయి చదువు కోసమని 3 లక్షలు తీసుకొని 3 ఏళ్ళు అయింది. మీ అబ్బాయి చదువు పూర్తి అయిపోయింది, కానీ తీసుకున్న మా అప్పు మాత్రం ఇంకా కట్టలేదు. 2 నెలల నుంచి వడ్డీ కట్టడం కూడా ఆపేశారు. క్షమించాలి బాబు. ఈ మధ్య నాకు ఒంట్లో బావలేక హాస్పిటల్కి చాలా ఖర్చయింది. మా అమ్మాయి సంపాదన మీకు తెలిసిందే కదా. మీ కూతురు ఆ తులసమ్మ దగ్గరే కదా పనిచేస్తుంది. ఆవిడ గారే ఒకరింట్లో పనిచేస్తుంది. ఇంకా మీ అమ్మాయికి ఏమిస్తుంది? వేరే ఏదైనా పనిలో చేరమని చెప్పమ్మా. అసలు ఎలాగో కట్టకుండా కథలు చెప్తున్నారు.
వడ్డీ కూడా ఆపితే మా అన్న ఊరుకోడు. తెలుసు కదా, లక్ష్మీ ఫైనాన్స్ ఓనర్ మా అన్న గోవర్ధన్ గురించి. ఒక్క నెల వడ్డీ కట్టకపోయినా ఆ వడ్డీ డబ్బు అసలు కలిపేస్తాడు. ఇలా కలుపుతూ పోతే ఈ జనంలో మీరు ఈ అప్పు కట్టలేరు. మీరు అప్పు కోసం బ్యాంకుకు వెళితే షూరిటీలు అడుగుతారు, పేపర్ల వర్క్ అంటారు, ప్రాసెస్ అంటారు. వారం 10 రోజులు పడుతుంది. కానీ మా అన్నకు నమ్మకం కుదిరితే 2 నిమిషాల్లో అప్పిస్తాడు. మా అన్న నమ్మకానికి ద్రోహం చేయకండి. తప్పకుండా అసలు వడ్డీ కడతామయ్యా. వడ్డీకే ఇక్కడ దిక్కు లేకపోతే అసలు కడతానంటున్నావు? 10 రూపాయలు వడ్డీ అని తెలిసి తీసుకున్నారు. తొందరగా మీరు కట్టకపోతే ఇది ఒక పాపంలా పెరుగుతుంది. కొంచెం టైం ఇవ్వండి అయ్యా, వడ్డీ కడతాం. ఇప్పటికే చాలా టైం ఇచ్చావు, ఇంకా మీకు టైం కావాలా? 5 రోజులు టైం ఇస్తున్నాం, వచ్చి వడ్డీ కట్టమను. లేదంటే ఈ ఇల్లు మా అన్న పేరు మీద రాసివ్వాల్సి ఉంటుంది. మాకు అలాంటి పరిస్థితి రాకూడదయ్యా. మా అమ్మాయి రాగానే విషయం చెప్తాను. తొందరగా చెప్పు. ముందు 3 నెలల వడ్డీ పంపించు. అలాగేనయ్యా. యా, కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఎప్పటి వరకు పొజిషన్ ఇస్తారు? 12 months లో పొజిషన్ ఇస్తాం మేడం. మీరు ఇంకో 10 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఎప్పటికల్లా పే చేయాలి? నెక్స్ట్ వీక్ లోపు పే చేయాలి మేడం. అలాగే అండి, పే చేసేస్తాం. ఝాన్సీ, ఎవరితో మాట్లాడుతున్నావు ఝాన్సీ? బిల్డర్తో మాట్లాడుతున్నాను ఈశ్వర్. బిల్డర్తో మాట్లాడుతున్నావా? దేని గురించి? ప్రీమియం విల్లా గురించి ఈశ్వర్. టోకెన్ అడ్వాన్స్ కట్టి విల్లా బుక్ చేశాను. ఝాన్సీ, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంటిది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను చెప్పలేదు. ఇప్పుడు తెలిసింది, హ్యాపీ కదా? ఝాన్సీ, నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చినా, ఏ ఫంక్షన్కైనా ఇంట్లోంచి వెళ్ళినా నీతో చెప్పే వెళ్తాను. అలాంటిది ఇల్లే కొంటున్నప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎలా? ఇల్లు కుటుంబం అని నువ్వు మీ ఇంటి గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నావు. కానీ నీ గురించి ఎవరు ఇలా ఆలోచించట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరి ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మన ఫ్యూచర్ మనం బిల్డ్ చేసుకోవాలి కదా. మనకంటూ సొంత ఇల్లు ఉండాలి కదా. మనం అంటూ వేరే కాపురానికి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఈ రెంట్ ఫ్లాట్లోనూ దిగాలి. నువ్వు అంత మంచి పొజిషన్లో ఉండి నేను కూడా సంపాదిస్తూ రెంట్ ఫ్లాట్లోకి వెళ్ళడానికి నామోషి కాదా? ప్రాక్టికల్గా ఆలోచించి ఈశ్వర్. ఒక తప్పు చేస్తే బాధపడాలి, గిల్ట్ ఫీల్ అవ్వాలి. విల్లా కొనేటప్పుడు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నలుగురిలో గొప్పగా బ్రతకాలన్న నా ఆశ తప్ప నేనేం ఆలోచించినా ఏం చేసినా మన మంచి కోసమే ఈశ్వర్. నెమ్మదిగా దిగు. ఏంటి జోక్ చేస్తున్నావా? ఇంత గాయమై కాలు కింద పెట్టగలనా? మరి లోపలికి ఎలా వెళ్ళాలి? నువ్వే నన్ను లోపలికి తీసుకెళ్ళాలి. ఆడపిల్లవి కదా అని చూస్తున్నాను. అయితే హెల్ప్ చేయొచ్చు కదా. అమ్మా నొప్పి. లోపల స్టాఫ్ ని పిలుస్తానుండు. హాస్పిటల్ దాకా తీసుకొచ్చిన వాడివి లోపలికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేయించవా? మధ్యలో దూరి దెబ్బలు తిని నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. తప్పుతుందా? దిగు. చేయి పట్టుకో. అబ్బా ఏంటిది? నాకు నడక నేర్పిస్తున్నావా?
అస్సలు అడుగు వేయలేకపోతున్నాను. నన్ను ఎంతకంటే ఏం చేయమంటావు? నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు. ఎత్తుకొని తీసుకెళ్లాలా? అవును. చాలా వింతలు చూడాల్సి వస్తుంది. బైక్ మీద బ్యాక్ సీట్ లో అమ్మే కూర్చోవాలి, ఆ తర్వాత లక్ష్మికే ఆ స్థానం అని చెప్పే జ్యోతిరాదిత్య ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడంటే కొత్త అర్థాలన్నీ బతకాల్సి వస్తుంది.